హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండోయ్ మీ సుమాని. ఈరోజు నేనైతే మా పిల్లల్ని మా కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాను. చూద్దాం రండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మరి ఇక్కడే వేసుకున్నారే. ఇదేనండి మా కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్. చూసారా, మా పిల్లలు బాగా ఎగ్జైటింగ్గా నాకంటే ముందే వెళ్ళి గేట్ దగ్గర నించున్నారు. కానీ గేట్ ఓపెన్ చేయడానికి కీ మాత్రం నా దగ్గర ఉంది. మా బాబు నా దగ్గరకు వచ్చి కీ తీసుకొని వెళ్ళి ఓపెన్ చేశాడు. కీ మీద ఒక నెంబర్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేస్తేనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగో వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్ ఉంటాయండి. మార్నింగ్ 8 AM నుంచి నైట్ 10 PM వరకు. ఇదిగోండి స్కాన్ చేశాడు. బీప్ అనే సౌండ్ వచ్చి రెడ్ లైట్ వెలగంగానే గేట్ ఓపెన్ అయింది. పిల్లలు ముగ్గురు ఎంటర్ అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు దిగారు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి. అమెరికాలో ప్రతి కమ్యూనిటీలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్ ఉండే కమ్యూనిటీ అయినా కానీ, లేకపోతే ఇండిపెండెంట్ హోమ్స్ ఉండే కమ్యూనిటీ అయినా కానీ, అంటే ఇల్లు కొనేటప్పుడు కానీ రెంట్కి తీసుకునేటప్పుడు కానీ మన ఇంటి కీస్తో పాటు ఈ స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ కీని కూడా ఇస్తారు వాళ్ళు. ఈ పూల్ని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉంటారు. క్లీన్ చేశాక వాటర్ని కూడా టెస్ట్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే అదే రోజు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేశారు. వింటర్లో అయితే ఈ పూల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయండి. ఎందుకంటే అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల వాటర్ అంతా గడ్డగట్టిపోయి ఉంటుంది. అందుకని మేముండే స్టేట్ అయితే జార్జియా, అట్లాంటాలో ఉంటాం. ఇక్కడైతే మరీ అంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అయితే ఉండవు. వాటర్ అయితే ఇక్కడేం గట్టదు. కాకపోతే మాకు వింటర్లో ఒక 2 days అలాగా స్నో పడుతుంది. అది కూడా ఒక చిన్న లేయర్ లాగా పడుతుంది. ఇక్కడ బయట చాలా స్విమ్మింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్విమ్మింగ్ అకాడమీస్ కూడా ఉంటాయి. అక్కడ ఏంటంటే వాళ్ళు సీజన్స్తో సంబంధం లేకుండా పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు అక్కడ వాటర్లో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తారనమాట. కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి వాళ్ళ కమ్యూనిటీలోకే పిలిపించుకొని కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. కాకపోతే వాటికి బాగా ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు 1 weekకి ఒకే ఒక క్లాస్ ఉంటుంది. అది కూడా ఒక $32 అలా ఉంటుంది. అంటే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ మా పెద్ద బాబు అయితే స్విమ్మింగ్ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళాడు కొన్ని డేస్. కానీ వాడికి అంత పూర్తిగా అయితే నేర్చుకోలేదు. కొన్ని బేసిక్స్ మాత్రం నేర్చుకున్నాడు. చిన్నపిల్లలు అయితే అస్సలు వెళ్ళలేదు. వాళ్ళకు కొంచెం ఫియర్ ఉంది. ఆ ఫియర్ పోవడానికే కొంచెం అలవాటు అవుద్దని తీసుకొస్తున్నా వాళ్ళని. ఇదిగోండి ఒక ఎల్లో కలర్ రింగ్ తీసుకొని మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. మా పెద్ద బాబు నిహాల్, వీడికి వాటర్ అంటే భయం లేదు కదా, ఆల్రెడీ స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళాడని చెప్పాను కదా. ఇదిగోండి చూడండి బాగా పడుకొని ఇంకా నేను లైఫ్ జాకెట్ వేసుకున్నా, నేనేంటో మునగను అనే ధీమాతో అసలు వాటర్ మీద తేలాడుతూ బాగా చిల్ అవుతూ ఉన్నాడు. యాక్చువల్గా వీడికి వాటర్ అంటే బాగా ఇష్టం అనమాట. వాటర్లో వీడు చూడండి లైఫ్ జాకెట్ ఉందని పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేస్తున్నాడు. ఇంకెట్టు నేను మునగలనే అని. ఇదిగో ఇక్కడ కుర్చీలు చూసారా, అంటే స్విమ్మింగ్ బాగా చేసి అలసిపోయిన వాళ్ళు సేద తీయడానికి కూర్చోడానికి ఇచ్చారనమాట. మా వాడైతే నేను ఎంత చెప్పినా వినకుండా కమ్యూనిటీలో ఉన్న వైట్ది ఒక రింగ్ ఉంది కదా సేఫ్టీ గార్డ్ని, దాన్ని తీసుకొని వాటర్లోకి వచ్చాడనమాట. నేను ఆల్రెడీ నువ్వు లైఫ్ జాకెట్ వేసుకున్నావు కదా, మళ్ళీ అది ఎందుకురా అని చెప్పిన నా మాట వినలేదు. తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వేసుకొని దాంట్లో తిరుగుతూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరేమో నాదిరా అని నాకు కావాలని ఇంకా ముగ్గురు కొంచెం సేపు డిస్కషన్ పెట్టుకున్నారు. కొంచెం సేపటి తర్వాత ఇంకెలాగో కాంప్రమైజ్ అయ్యి ముగ్గురు కలిసి ఆడుకున్నారు. మళ్ళీ వీడి తర్వాత మళ్ళీ వాడి బ్రదర్కి షేర్ చేశాడు దాన్ని. వీటి పేరు సిద్ధాన, వీడెళ్ళి జాస్విక్ ఇచ్చాడు. ఇదిగోండి అందరు నాది అని లాక్కుంటున్నాడు, నాకు కావాలి అని. ఇదిగో వీడు జాస్విక్ ఇప్పుడు వీడు తీసుకున్నాడు వాడి దగ్గర నుంచి.
దీనికున్న తాడును పట్టుకొని లాగుతూ ఉన్నాడు సిద్ధాన్. వీళ్ళు ఇద్దరు కలిసి అంటే వీడు నేను నిన్ను ఫ్లోట్ చేస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇద్దరు కలిసి బాగా దీన్ని ఒక ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఆటలాగా ఉంది. ఈ రింగుతోటి మా వాళ్ళు రింగ్ బాల్ ఆడినట్టు ఆడుకుంటూ ఉన్నారు. ఎల్లో రింగ్. బేసిక్గా ఈ పూల్ అయితే 5 feet ఉందండి. మా పిల్లలు ఆడుకునే దగ్గర 3 feet ఉంది. అంటే కొంచెం వాటర్ తక్కువ ఉంటుంది. 4 feet అంటే 5 feet దగ్గర వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగో ఇదే వ్యూ మొత్తం పూల్ది. మనము వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఈ కీ ఉండాలి. ఇదిగోండి వాష్రూమ్ డోర్ దగ్గరకు వచ్చి నేను ఓపెన్ చేస్తున్నా, స్కాన్ చేస్తున్నాను దీన్ని. లోపల రెస్ట్ రూమ్స్, అంటే స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ ఏరియా కూడా ఉంది. ఈ వాష్రూము అంటే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది క్లబ్ హౌస్ పక్కనే ఉందండి. అంటే కనెక్ట్ అయి ఉందన్నమాట ఈ వాష్రూమ్స్ క్లబ్ హౌస్కి. ఇదిగోండి ఇదే క్లబ్ హౌస్. ఇదిగోండి ఇది కిచెన్. బేసిక్గా క్లబ్ హౌస్లో ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేసుకున్నా, ఎవరైనా పార్టీస్ ఏదైనా చేసుకున్నా మనం బయటికి వెళ్ళి రెంట్కి తీసుకోకుండా మనము క్లబ్ హౌస్లోనే వాళ్ళతో మాట్లాడేసుకొని పర్ డేకి ఇంత అని చెప్పి మనీ ఉంటుంది అనమాట. మనీ కట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు రెంట్కి తీసుకొని. ఇది క్లబ్ హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా ఉంది పక్కన. అటువైపు మెన్ వాష్రూమ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఇదైతే లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో బాగా డెకర్ అన్ని బాగా పెట్టారు. ఇది బ్యాక్ డోర్. ఇది ఒక పెద్ద క్యాన్వాస్. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టారు ఇక్కడ. ఇదిగోండి పిల్లలు కనిపిస్తున్నారు లోపల నుంచి చూస్తుంటే. ఇది బటన్ పుష్ చేసి బయటకు వచ్చేసి వాష్రూమ్ నుంచి. ఇదిగో ఇవి 2 రెస్ట్ రూమ్స్ అన్నమాట. ఇది మెన్స్ది, ఇందాక మనం వెళ్ళిందేమో ఉమెన్ రెస్ట్ రూమ్, ఉమెన్స్ది. బాల్ పట్టుకొని వచ్చారు మా వాళ్ళు. ఇంకా రింగుతో ఆడడం అయిపోయింది, బాల్తో ఆడుకుంటున్నారు. వీడు జాస్విక్ దగ్గర నుంచి నిహాల్ తీసుకున్నాడు. మళ్ళీ నిహాల్ చెప్తున్నాడు అమ్మ సిద్ధానికి ఇవ్వు అని చెప్పి. తర్వాత సిద్ధాన్ని కూడా కొంచెం సేపు ఆడాడు బాల్తోటి. బాగా చిల్లయ్యారండి పూల్కి తీసుకెళ్ళేందుకు పిల్లలు. బాగా ఎంగేజ్ అయ్యారు. సమ్మర్ కదా, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వెళ్దాం అమ్మ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామమ్మా అంటుంటే తీసుకెళ్ళాం. స్విమ్మింగ్ రాదు, జస్ట్ ప్రాక్టీసే వీడు చేసేది. వీడు చిన్నగా స్విమ్మింగ్ చేసుకుంటూ నిహాల్ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి కొంచెం సేపు బంతాట ఆడారు పూల్లో. క్యాచెస్ వేసుకున్నాడు అన్నమాట వాడు వీడు. వీడు వచ్చేసాడు చూడండి. ఇద్దరు బాగా ఆడుకున్నారు అన్నమాట. బాగా ఇది పక్కన 1 feet అన్నమాట. చిన్న పూల్ ఇచ్చారు. ఇంకొకటి అంటే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ. మా వాడు ఒక్కడొచ్చి కొంచెం సేపు ఆడుకున్నాడు. ఏం చేస్తున్నావు సిద్ధార్థ్? ఏం చేస్తున్నావు సిద్ధార్థ్?
ఇది చిన్న దాంట్లో కూడా మా వాడు స్విమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిహాల్ లాస్ట్ సమ్మర్లో స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళానని చెప్పాను కదా. వీడేంటంటే అమ్మ నేను లైఫ్ జాకెట్ పక్కన పెట్టేసి నేను కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తానని చెప్పి లైఫ్ జాకెట్ పక్కన పెట్టేసి వచ్చాడు. ప్రాక్టీస్ ఏమో కానీ బాగా ఎంజాయ్ చేశాడు. వీడికి బాగా వాటర్ ఒక 2-3 గంటలు వీడు రాకుండా ఉంటాడు అనమాట. బాగా ఇష్టం వీడికి వాటర్ అంటే. ఆల్మోస్ట్ మేము వచ్చి ఇప్పుడు 3 hours అవుతుంది. ఇదిగోండి స్విమ్ చేయమంటే జంప్ చేస్తున్నాడు స్విమ్మింగ్ చేయకుండా. వాటర్ తక్కువ ఉన్నాయి కదా, 3 feet ఉన్నాయి కదా, అందుకే బాగా ఎగురుతున్నాడు. వాడిని చూసి మళ్ళీ సిద్ధార్థ వచ్చాడు. అమ్మ నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను లైఫ్ జాకెట్ లేకుండా అని. ఇదిగోండి మా వాళ్ళు చూడండి ఈ పోల్ని పట్టుకుని ఏదో పోల్ డాన్స్ ఇస్తున్నట్టు పోల్ స్విమ్మింగ్ లాగా చేస్తున్నారు. అంటే నిహాల్ సిద్ధాంత్కి చూపిస్తున్నాడు అనమాట ఇలా స్విమ్ చేయాలి, ఇలా కాళ్ళు ఎదిరించాలి అని. వీడు కాళ్ళు అంటే తెల్లాడుతున్నాడు పైకి. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్ అండి, బాగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కమాన్ నిహాల్ కమాన్. ఫిట్నెస్ బాగుంటుంది. అందుకేనేమో ఇక్కడ వాళ్ళందరూ బాగా స్విమ్మింగ్ ఎక్కువ చేస్తారు. అమెరికన్స్ అయితే చాలా మంది చెప్పారు కూడా మాకు సరే బాగా నేర్పించండి పిల్లలకి, జాయిన్ చేయించండి అని. మా వాడు ఇదేదో గుడికి వెళ్ళి అదేదో సముద్ర తీరానికో నదీ తీరానికో వెళ్ళినట్టు చూడండి ఏం చేస్తున్నాడు. ఇంకా జాస్టిక్ ఆడుతున్నారు వాళ్ళంతా అయిపోయింది బాల్ తోటి. జాస్విక్ ఇక్కడ జాస్టిక్ అయితే ఇంకా అమ్మ వెళ్ళిపోదాము ఇంటికి, చాలు చీకటి పడుతుందని చెప్తున్నాడు అనమాట నాతోటి. ఇదిగో వీడు చూడండి ఎట్లా జంప్ చేస్తున్నాడు. కొన్నే వాటర్ ఉన్నాయి కదా, జంప్ చేసి ఆడుతున్నాడు. మేము యాక్చువల్గా మేము వచ్చింది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ టైము అట్లా ఉంటుంది. అంటే ఒక 5:30కి అలా వెళ్ళామన్నమాట. 7:30 అవుతుంది, అంటే నైట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే యుఎస్లో సమ్మర్లో దగ్గర 9కి చీకటి పడింది. అందుకే 7:30 అయినా క్లౌడీగా అనిపిస్తుంది కానీ చీకటి అయితే పడలేదు. అంటే సన్నీగా అయితే లేదు. ఇదిగో మా వాడు వచ్చేసాడు, ఇంకా వణికిపోతున్నాడు. అమ్మ చలిగుంది నాకు భయం వేస్తుంది అంటున్నాడు. పక్కనే ఒకటి చిన్నది ప్లే ఏరియా ఉందన్నమాట స్కూల్ పక్కనే, కమ్యూనిటీ వాళ్ళది. అక్కడికి వెళ్దామని అడుగుతున్నారు. సన్ ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా వీళ్ళిద్దరికైతే తనివి తీరదు, వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. లోపలికి వెళ్ళడానికంటే మనకి ఎంట్రీకి కీ కావాలి కానీ బయటకు వచ్చేటప్పుడు అవసరం లేదు. ఈ స్టీల్ దాని కింద ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోయింది. అది కనిపిస్తుంది కదా, అదే మా కమ్యూనిటీ వాళ్ళది చిన్న ప్లే ఏరియా అనమాట. ఆల్రెడీ వేరే అమెరికన్ ఒక అతను వాళ్ళ పిల్లలిద్దరిని వేసుకొని అక్కడ కూర్చున్నారు. మా వాళ్ళు కూడా 3 వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ అయ్యి ఆడుతున్నారు. అదిగో వెనుక సిద్ధాను ఒక 6 months బేబీని వాళ్ళ కింద చిన్న ఒకటి బ్లాంకెట్ వేసి పడుకోబెట్టారనమాట. ఆ పాప దగ్గరికి వెళ్ళి పాపను పలకరించి వస్తున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ నిహాల్ కూడా వెళ్ళాడు. ఇంకా ఇట్లనే ఆడుకుంటూ ఫొటోస్ అవి తిరిగారు ఇక్కడ. మావాడు ఇదంతా ఆడడం అయిపోయింది, కిందికి వెళ్ళి కూడా ఆడాడండి స్లైడర్ కింద. ఇదిగో ఫోటో తీయమ్మా అని అడుగుతున్నాడు. ఎక్కడం దిగడం వీళ్ళిద్దరు ఇదే పని, దానిపైకి ఎక్కాలని ఇద్దరు. పడిపోతావు, కేర్ఫుల్.
ఇదిగో ఇంకా చిన్నగా కిందికి వెళ్ళిపోయాడు, కిందికి వెళ్ళి కూర్చొని ఆడుతున్నాడు అనమాట జాస్విక్. ఇవి ఇక్కడ కూర్చొని స్లైడర్ కింద ఇక్కడ ఒక స్టీరింగ్ ఉంటే స్టీరింగ్ తిప్పుతూ కూర్చున్నాడు. అమ్మ నాకు ఫోటో తీయి, నాకు వీడియో తీయని అడుగుతున్నాడు. ఇదిగోండి తెల్ల పాప, చిన్న పాప జాస్విక్ అక్కడ ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు అయితే సిద్ధాను నిహాల్. సిద్ధాన్ అయితే పాపని బాగా ఆడిపించాడు. పాప ఏడుస్తుంటే ఏడుపు మానిపించడానికి ట్రై చేశాడు. ఈ పెద్ద పాప కూడా వాళ్ళ పాపే అన్నమాట. వీళ్ళిద్దరు కూర్చొని పాపను ఎంగేజ్ చేశారు, బాగా ఆడిపించారు. ఇంకా ఫోటో సెషన్ పెట్టుకున్నారు మా వాళ్ళు. అమ్మ ఫొటోస్ తీయమ్మా అని పోజులు ఇచ్చారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.